హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏపీలో పెన్షనర్స్కి భారీ షాక్ అండి. ఇక్కడ నుంచి వారికి పెన్షన్ లేనట్టే. మరి ఆ వివరాలు ఏంటో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని విజయవంతంగా ప్రారంభించింది. ఒక్క రోజులోనే 95% మంది లబ్ధిదారులకు పెన్షన్ చేరవేసింది. మిగతా వారికి ఇస్తానని చెప్పిన ప్రభుత్వం ఈ మేరకు మరుసటి రోజు అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఇదే పెన్షన్పై ఒక కీలక ప్రకటన కూడా వచ్చిందండి. ఇది పెన్షనర్లను భయపెడుతుంది. అదేంటో తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిన్న తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో స్వయంగా పెన్షన్ పంపిణీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ప్రసంగంలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాటిలో ఒకటి అనర్హులకు పెన్షన్ కట్ అనేది. ఇది చిన్న విషయం కాదు. చాలామంది పెన్షనర్స్ గుండెల్లో రైలు పరిగెత్తించే విషయం ఇది. ఎందుకంటే ప్రతి జిల్లాలో అనర్హులు చాలామంది రకరకాల పెన్షన్లు పొందుతున్నారు. ప్రభుత్వం కనుక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంటే వాళ్ళందరికీ పెన్షన్ కట్ అయిపోతుంది. మరి పవన్ కళ్యాణ్ ఏమన్నారు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారంటే తన ప్రసంగంలో ప్రతి రూపాయిని ప్రభుత్వం జాగ్రత్తగా ఖర్చు పెడుతోందని అన్నారు. పెన్షన్ మనీని ఇంత భారీగా పెంచడం వల్ల ప్రభుత్వంపై భారీగా భారం పడిందని ఆయన అన్నారు. ప్రతి శాఖలో అడుగడుగునా భారీగా అప్పులు చేశారని, త్రవ్వే కొద్దీ అప్పులే బయటపడుతున్నాయని అన్నారు ఆయన. ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అంశంపై కూడా రీసర్వే చేయించే ఆలోచనలో ఉన్నామని అన్నారు. మంత్రి పవన్ కళ్యాణ్ మాటలను బట్టి త్వరలోనే ప్రభుత్వం పెన్షన్ పథకంపై రీసర్వే చేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వం అనుమానం ఏంటంటే గత వైసీపీ హయాంలో చాలామంది అనర్హులు వాలంటీర్లతో కుమ్మక్కై వాలంటీర్లకు కమిషన్ ఇస్తూ ఈ పథకం కింద అర్హులుగా ఉన్నారు. అలాంటి వారిని అర్హుల జాబితా నుంచి తొలగిస్తే ప్రభుత్వానికి ఆర్థిక భారం తగ్గుతుందని భావిస్తున్నట్లు తెలిసింది. అందువల్ల ఈ సర్వే త్వరలోనే జరుగుతుందని అనుకోవచ్చు. ఈ సర్వే జరిగితే మాత్రం చాలామందిని అనర్హులను అర్హుల జాబితా నుంచి తొలగించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు. పెన్షనర్స్కు ఇదివరకటి అంటే చాలా మనీ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇంకా చాలా పథకాలు అమలు కావాల్సి ఉంది. అన్నిటికీ మనీ కావాలి. అందువల్ల తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తరహాలోనే ఏపీలో కూటమి ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ అనర్హులను అయితే తొలగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ అంశం ఇప్పుడు ఏపీలో చర్చకు దారితీస్తుందని ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క పెన్షన్ పథకాన్ని మాత్రమే అమలు చేసింది. అప్పుడే రీసర్వే గురించి ఆలోచిస్తోంది. మున్ముందు మిగతా స్కీముల విషయంలో కూడా ఈ ఏరువేత కార్యక్రమంపై ఫోకస్ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. అందువల్ల వైసీపీ హయాంలో పథకాలు పొందిన చాలామంది లబ్ధిదారులు ఇప్పుడు అనర్హులుగా ఉన్నట్లయితే వారు లబ్ధి కోల్పోయే ప్రమాదం అయితే ఉంటుందండి. అనర్హులను తొలగించాలనుకోవడం మంచి నిర్ణయమే కావచ్చు. కానీ ఏ అంశాల ఆధారంగా అర్హతను ఎంపిక చేస్తారనేది కీలకం. అర్హతలు కఠినంగా ఉంటే పెన్షన్ పొందాల్సిన వారు కూడా అనర్హులయ్యే ప్రమాదం అయితే ఉంటుంది. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తుందండి పెన్షనర్స్ అందరిలో కూడాను.